హాయ్ అండి. ఈరోజు నేను నార్త్ సైడ్ స్పెషల్ చేస్తున్నాను. మన చపాతీ బియ్యం పిండితో చేయడం అండి. బియ్యం పిండితో చేసి దానికి కర్రీ కూడా చేస్తాము. అది కలపాలి. దాంట్లో వేడి నీళ్ళు పెట్టి వేడి నీళ్ళలో ఉప్పు నెయ్యి వేసి నీళ్లు మరగనిచ్చుకోవాలండి. ఇదిగోండి, ఇలా వేడి నీళ్ళు మరగబెట్టుకొని దాంట్లో నెయ్యిను కావాల్సిన సాల్ట్ వేసుకొని ఇలా పిండి పట్టే వరకు కలుపుకొని ఇలా చల్లారనియాలి. చల్లారనిస్తే గట్టిపడిపోతుంది. మనం చేతి కొద్దీ మెత్త చేయాలి బాగా. దాంతో మనం చపాతీలాగా ఒత్తాలండి. అంటే మడవక్కర్లేదు, పుల్కా ఒత్తుకున్నట్టు ఒత్తుకోవాలి. దీంట్లో కర్రీ అండి, కర్రీ కూడా చేసుకోవాలి. కర్రీకి పల్లీలు, కొత్తిమీర, 5-6 పచ్చిమిరకాయలు కట్ చేసుకునేవి, ఉల్లిపాయలు ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలండి. ఇవి కట్ చేసుకొని పల్లీలు ఒక్కటే ముందు డ్రైగా వేయించుకోవాలి. కొంచెం నూనె వేసుకొనైనా వేయించుకున్నా బాగుంటాయి. ఇదిగోండి, జీలకర్ర వేయాలి. కొంచెమే వేయాలండి, ఎక్కువ అక్కర్లేదు. దీంట్లో పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు మనం ఎంత కూర కావాలో దాన్ని బట్టి వేయించుకోవాలండి. ఇది కొంచెం 4-5 పుల్కాలాగా చపాతీలాగా కావాలంటే దీంట్లో సగం పిండే కలుపుకోవాలి. మనం కలుపుకున్న పిండిలో ఇవి కూడా చాలా సరిపోతాయి. పల్లీలు వేగిన తర్వాత ఇవి నార్త్ సైడ్ ఎక్కువ చేస్తూ ఉంటారండి. కానీ చలవ కూడా ఒంటికి బాగానే ఉంటుంది. బియ్యం పిండితో చేస్తాం కదా, చలవ ఉంటుందండి. వేయిన తర్వాత దీంట్లోనే ఉల్లిపాయలు, 2 ఉల్లిపాయలు అండి ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. 4-5 పచ్చిమిరపకాయలు ఇలా వేయించుకొని కొత్తిమీర మటుకు గ్రైండ్ చేసేటప్పుడు పచ్చిదే వేసి ఇవన్నీ పచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి. మళ్ళీ అది కర్రీలాగా చేసుకుంటాం మనం. ఇవి ఇలా వేయించుకొని ముక్కలుగా గ్రైండ్ చేసుకోవాలి, బద్దలుగా. పల్లీలు ఏమో చాలా ఇదిగా వస్తాయి, బద్దలుగా వచ్చేట్టుగానే గ్రైండ్ చేసుకోవాలి. పేస్ట్ అవ్వకూడదు పొరపాటును కూడా, కచ్చాబచ్చగానే గ్రైండ్ చేసుకోవాలి. ఇది అంత ముందు వేగక్కర్లేదు. వేగినా ఇవ్వండి. దీంట్లో కావాల్సిన ఉప్పు వేసుకోవాలి. ఈ కర్రీకి కావాల్సిన ఉప్పు ఇదేనండి. కర్రీ అంటే దీంట్లో ఇంకా కారాలు ఏమక్కర్లేదండి. పచ్చి కారం వేసుకుంటే బాగుండదు. ఓన్లీ పచ్చిమిరపకాయలతోనే కారం వస్తుంది. కావాలంటే ఇంకొంచెం పచ్చిమిరకాయలు కూడా వేసుకోవచ్చు. ఓన్లీ పచ్చిమిరకాయలతోనే కారం తీసుకోవాలి. ఇవ్వండి, కొంచెం వేగాలి. వెల్లుల్లిపాయలు తినేవాళ్ళు వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని అవి కూడా మరీ నలగకుండా, ఎక్కువగా నలగకుండా చేసుకోవాలండి. దీంట్లో మెయిన్ పల్లీలు వేగుతాయి. ఇవి ఇలానే వేగితేనే బాగుంటుంది. ఆ పుల్కా లాంటి చపాతీ లాంటి వాళ్ళకి ఇట్లానే బాగుంటుంది. ఇంకా చాలండి, ఇంతేను. ఇప్పుడు మీకు గ్రైండ్ మళ్ళీ మిక్సీ వేసి చల్లారిగా చూపిస్తాను. ఇగోండి, ఇందాక చేసుకున్నాం కదా బియ్యం పిండి బ్యాటర్ని కలుపుకున్నాం కదా, దాన్ని వేపిండి వేడి నీళ్ళలో వేసి ఉప్పు నెయ్యి వేసి కలిపాం కదండి. అది బాగా చేయి కొద్దీ మెదిపి ఇలా పుల్కాలాగా చపాతీలాగా కలుసుకొని కొంచెం ఎర్రబడంగానే కొంచెం నూనె వేసుకోవాలండి. నూనె వేసుకోవచ్చు, కొందరు కావాల్సింటే నెయ్యి కూడా వేసుకున్నా టేస్ట్ బాగుంటుందండి. అది ఎవరిష్టం వాళ్ళది. ఇలా వేసుకొని కూర ఇందాక చూపించిన ఉల్లిపాయ, పల్లీలు, కొత్తిమీర, ఆ కూర అదిగోండి అన్నీ చేసి చూపిస్తాను. ఇప్పుడు మళ్ళీ అవి చూడండి, చిన్నగా బాగా కాలుతున్నాయి, పొంగుతున్నాయి. చూసారా? అవి దానివల్ల వేడి నీళ్ళల్లో మగ్గబెట్టడం వల్ల పొంగుతున్నాయండి. అవి
చిన్న చిన్న కాల్చుకొని మా నూనె వేసుకొని కాల్చుకున్న తర్వాత దాంట్లో ఆ కూర వేసుకు తింటే సూపర్ ఉంటుందండి. చిన్నపిల్లలు కూడా తినగలుగుతారు, ఎందుకంటే ఎక్కువ మనం కారాలు వేయం కదా. కొంచెం కారం తినేవాళ్ళు 4 పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. పచ్చిమిర్చి వేసుకొని చేసుకుంటే బాగుంటుంది. మెయిన్ కలిపిన పిండిని చెయ్యివార బాగా కలుపుకోవడమే మెయిన్ అండి దాంట్లో. అలా ఎన్నైనా చేసుకున్నా ఆరోగ్యానికి మంచిది. ఇది గోధుమ పిండి కాదు, ఏమి కాదు, ఓన్లీ బియ్య పిండితోనే చేస్తున్నాం. కూరకు కూడా ఏమి పల్లీలని మసాలా దినుసులని పల్లీలు ఒక్కటే కానీ మసాలా దినుసులు కానీ ఏమీ లేవండి దాంట్లో. కూరలో కూడా మీకు కావాలంటే వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని అవి కూడా కచ్చపచ్చగా మనం కూరలో గ్రైండ్ చేసుకున్నట్టు చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇవ్వండి అంతేను. ఇది చూడండి ఎంత మెత్తగా ఉన్నాయి చూడండి. ఇలా అంటే చాలా మెత్తగా ఉంది. చూసారా ఎంత ఈజీగా తినడానికి కూడా బాగుంటుంది. బాగా కలపడంలోనే ఉందండి. కొంచెం కలపడం తేడా వస్తే సరిగా రాదు. ఆ పల్లీలు, ఆ ఉల్లిపాయలు, ఆ కూర దీనికి స్పెషల్ అండి. పొద్దున్నే పిల్లలకి చేసి పెట్టిన ఆ బాక్స్లోకి, లేకపోతే మధ్యాహ్నం వచ్చేటికి పిల్లలు స్నాక్స్గా ఈవినింగ్ టైం కూడా బాగుంటుందండి. ట్రై చేయండి. నార్త్ సైడ్ స్పెషల్ కూరేను, కొందరు తెలిసే ఉంటుంది మ్యాక్సిమం. చూడండి ఒకసారి ట్రై చేసి చూడండి. Please like, share, comment and don't forget to subscribe to భార్గవ శర్మ బ్రాహ్మణ వంటలు. Namaste.